నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది, కానీ మన సక్సెస్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు మన చుట్టుపక్కల ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో మన ఫెయిలియర్స్ ని ఎంజాయ్ చేసి సక్సెస్ ని ఎంజాయ్ చేయని వాళ్ళు, కీప్ ఇట్ అప్ అని చెప్పే వాళ్ళు తక్కువగా ఉంటారు. అప్పుడు మనల్ని మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? అసలు ఇంకోళ్ళ అభిప్రాయం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాం మనం? ప్రపంచం అసలు మనం వై డూ యూ వాంట్ అదర్స్ వ్యాలిడేషన్? వై డూ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ టు వ్యాలిడేట్ యూ? అంటే నువ్వు బలహీనంగా ఉన్నావు. ఇతరులు నిన్ను మెచ్చుకోవాలని కానీ, నీ సక్సెస్ని చూసి అబ్బా అని పొగడాలని కానీ ఎదురు చూస్తున్నావు అన్నమాట. సక్సెస్ నీకు సక్సెస్ నీ కోసమా ఇతరుల కోసమా? నా కోసమే. మరి నీ కోసం అయినప్పుడు అవతల వాళ్ళు నిన్ను పొగడాలి అని ఎందుకు ఎదురు చూస్తున్నావు? అవతల వాళ్ళు మెచ్చుకోవాలని ఎందుకు ఎదురు చూస్తున్నావు? నీ జీవితం, నీ విజయం నీకు సంబంధించింది. కాకపోతే ఇతరుల అభిప్రాయాలకు విలువ ఎప్పుడు ఇవ్వాలంటే, మనం చేసిన దాంట్లో తప్పేమన్నా ఉంది అని అంటే తప్పు సరి చేసుకోవడానికి చూడాలే తప్ప, ఎందుకంటే మనకి తెలియకుండానే కొన్నిసార్లు తప్పులు చేస్తాం, ఒప్పనుకుని కూడా చేస్తాం. అలాంటప్పుడు వాళ్ళు నువ్వు చేసిన దాంట్లో తప్పు ఉంది అంటే సరిదిద్దుకోవడానికి మాత్రమే ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. అంతకు మించి ఇతరుల అభిప్రాయాలకి విలువ ఇవ్వవలసినటువంటి పని లేదు. మ్యాన్ ఇస్ ఎ సోషల్ యానిమల్ అంటారు కదా. అవునమ్మా, కలిసి ఉండాలి. సోషల్ యానిమల్, కలిసి ఉండాలి. వాళ్ళు మనని చూసి ఏడుస్తుంటే కూడా మనం నవ్వేసి నేనేమీ బాగా లేనులే, ఏదో అనుకోకుండా అయ్యింది, భగవంతుడు అనుగ్రహం వల్ల అయింది, నాకంత తెలివేం లేదు, నేనంత గొప్పేం లేదని చెప్పేయండి, అయిపోతుంది. ఎందుకంటే విజయం అన్నది గ్లేరింగ్గా కనపడుతూ ఉంటుంది. మనం ఒక దాంట్లో సాధించింది ఏదో స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. కనపడుతూ ఉంటే వాళ్ళు అసూయ పడుతున్నారు అనుకుందాం, అంతే కదా. పైగా అసూయ పడితే పర్వాలేదు, కానీ నాశనం కావాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు అట్లా కాకుండా ఏదో ఇన్నేళ్లకి, ఇంతకాలానికి భగవంతుడు ఏదో దయతలిచాడు, ఎంతైనా మీలాగా కాదు కదా అని, ఇలా ఇటువంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. బేదరుపులు అంటారు మన వాళ్ళు. విన్నారు ఎప్పుడన్నా బాధ? అంటే ఎంత ఉన్నా ఏమీ లేదంటూ ఉండడం. లేదంటం అంటే నిజంగా లేదని కాదు అక్కడ అర్థం, ఇది ఎక్కువ కాదు అని చెప్పడం. ఏముందమ్మా ఇది పెద్ద విషయమా అన్నట్టుగా, ఇది విషయమే కాదు అన్నట్టుగా అవతల వాళ్లే గొప్పగా ఉన్నారు అని వాళ్ళకి చెప్పేస్తూ ఉంటే సగం తగ్గిపోతుందమ్మా, ప్రెషర్ పోతుంది. ఎందుకంటే అబద్ధం ఆడక్కర్లా, వాళ్ళల్లో కూడా ఏదో ఒక్కటి ఉంటుంది కదా మంచి గుణం. ఒక్క మంచి గుణం లేని వాళ్ళు ఎవరు ఉండరుగా. ఉన్న ఒక్క మంచి గుణం చెప్పండి బాగుందని, దాంతో వాళ్ళు మన సంగతి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలతో మనకి సంబంధం లేదు. మన మైండ్ సెట్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలమ్మా టుడేస్ వరల్డ్లో? ఎలా అయినా ఎంత మనకి ఎవరైనా సలహా ఇస్తున్నా కూడా ఇందులో వాడికి ఎంత న్యాయం ఉంది, నాకెంత న్యాయం ఉంది, నాకు మాట్లాడుతున్నాడా ఫేవర్గా, తనకి ఫేవర్గా మనకి ప్లాన్ చెప్తున్నాడా అని ఆలోచించాల్సి వస్తుంది. ఇదివరకు ఎవరైనా పెద్దవాళ్ళు లేదంటే ఎవరైనా ఆల్రెడీ అనుజ్ఞులు ఉంటే వాళ్ళ దగ్గర సలహా టక్కుని తీసుకొని పాటించేవాళ్ళం. ఇప్పుడు రెండోసారి ఆలోచించాల్సి వస్తుంది, ఇది నా కోసమో తన కోసమో చెప్తున్నారా అన్నట్టుగా. అమ్మ, మనకి మేలుగా జరిగితే అవతల వాళ్ళకి మేలు జరిగితే కూడా నష్టమేం లేదు. ఇప్పుడు నేను నీకు సలహా చెప్తాను, ఆ సలహా వల్ల నీకు మేలు జరుగుతుంది, కానీ నీకు మేలు జరిగినప్పుడు నాకు కూడా కొంచెం మేలు జరిగేది ఉందనుకో, నష్టమేం లేదు. కానీ నాకు హాని జరుగుతూ నీకు హాని జరుగుతూ నాకు మాత్రమే మేలు జరిగేటట్టుగా ఉండేది స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. మనకి ఉపయోగపడే దాంట్లో అవతల వాళ్ళకు కూడా కొంత ఉపయోగం ఉంటే మనం దాని గురించి పట్టించుకోనక్కర్లేదమ్మా. ఎందుకు అట్లా తయారవుతున్నారమ్మా? నేను ఎదుగుతున్నానా లేదా సెకండ్ ఆలోచన, అవతల వాడు ఎదగొద్దు అన్నదే ఫస్ట్ ఆలోచన. ఎందుకంటే నేను ఎదగలేను కదా, నేను ఎదగలేను, కానీ నేను నంబర్ 1గా కనపడాలి. అందుకని నేను ఏం చేస్తానంటే, నేను పైన ఉండాలి అంటే నువ్వు కింద ఉండాలి గనక నేను నిన్ను చిన్న గీత చేస్తేనే నేను పెద్ద గీతగా కనపడతాను. అందుకు చేస్తారు తప్ప మరొక కారణం కాదు. అస్సలు ఇతరుల అభిప్రాయాలకి మనం విలువ ఇవ్వనక్కర్లేదు. మనం ధర్మ మార్గంలో ఉన్న వరకు. మనం ధర్మ మార్గంలో ఉన్నామో లేదో ఎవరో చెప్పక్కర్లేదమ్మా, మన మనస్సే చెప్తుంది. పగలు చేసినటువంటి పనిని రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి నీ చేసింది సరైంది అవునా కాదా అని అనుకున్నట్టయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది, తెలిసిపోతుంది. నేను చేసింది ఆవేశంలో చేశా కదా, ఈ ఆవేశంలో చేసిన దానివల్ల ఎవరికన్నా
ఇబ్బంది కలుగుతోందా, ఉమ్, ఎవరికి హాని కలగకుండా నాకు మాత్రమే మేలు కలుగుతోందా అన్నదొక ఆలోచించుకుంటే మనకి మేలు కలగడం ఎలాగో ఉంది, అవతల వాళ్ళకి హాని కలుగుతుందని అనిపించినప్పుడు ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉంటే చాలు. ఉమ్, ఇది ఇక్కడ తెలుస్తుంది. ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ ట్రూ అండ్ ప్యూర్, అట్లీస్ట్ ట్రూ టు యువర్ సెల్ఫ్ అమ్మా, ఉమ్, ఇతరుల విషయంలో పక్కకు పెట్టి ఎవరికి వాళ్ళ తన మనస్సుకి తాను సమాధానం చెప్పుకునేటుంటే చాలు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇతరులు మనని మెచ్చుకున్నారన్నా మనని నిందించారన్నా మనం బాధపడాల్సిన పని లేదు. మనలో తప్పు పట్టారంటే తప్పు అవునా కదా చూద్దాం, ఉమ్, నిజంగా తప్పు అయితే సరిదిద్దుకుందాం, తప్పు కాకపోతే అది వాళ్ళకి వాచా దోషం, మనకేం లేదు. మరి సో ఒక టాపిక్ ని ఎంత సింపుల్ గా మనం తీసుకుంటున్నాం అనేది ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. అంతేనమ్మా, దాని గురించి మోటివేట్ చేసుకోవడం. అమ్మా మన బుర్ర చిన్నదమ్మా, మనకున్నటువంటి సామర్థ్యంలో 7-8% కన్నా ఎక్కువ వాడంట మనం. ఉమ్, ఉమ్, 15% వాడిన వాళ్ళు మహామేధావుల్ట. ఉమ్, మనం 5-6-7 అంత వాడతామేమో. ఆ కాస్తలోనూ పనికిరాందంతా కూరేయడం ఎందుకమ్మా, పక్కకు పెట్టేసేయండి సరిపోతుంది. ఉమ్, కావాల్సింది పెట్టుకుందాం, అక్కర్లేని అభిప్రాయాలు అనవసరం, yes, కావలసిన వాటిని పెట్టుకుందాం. తప్పనిసరిగా మీకు ఎప్పుడూ కూడా లోకంలో మనుషులు ఒకళ్ళు ఎదుగుతున్నారంటే తట్టుకోలేరమ్మా. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఆ గుణం ఉంది. దీని గురించి ఒక చిన్న స్టోరీ కూడా చెప్తారు. ఉమ్, ఒక చోట ఈ క్రాబ్స్ ఉంటాయి కదా, పీతలు, ఉమ్, వాటిని ఎగుమతి చేస్తున్నారట. ఉమ్, పైకి పాకుతాయి కదా, ఉమ్, అన్ని డ్రమ్ముల మీద మూత పెట్టారు, ఒక డ్రమ్ము మీద మూత పెట్టలేదట. ఉమ్. అయ్యో పెట్టలేదంటే ఏం పర్వాలేదు, అవన్నీ తెలుగు క్రాబ్స్ అన్నాయట. ఆ, అంటే ఒకటి పైకి ఎడుతుంటే రెండోది కిందకి లాగేస్తుంది, ఉమ్. ఏమీ పర్వాలేదు, ఏ ఒక్కటి బయటికి వెళ్ళదు అన్నట్టు. ఇది ఒక కథగా చెప్తారు. అయ్యో శివయ్య. అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు పైకి వస్తుంటే మాత్రం చూడలేరమ్మా, పక్క వాళ్ళు పైకి వస్తే మనకేం మీరు కూడా అభ్యంతరం లేదు. నమ్ముతున్నారా అమ్మా? మీరు కూడా నమ్ముతున్నారా? ఉందమ్మా. ఆల్సో ఎందుకంటే కళ్ళతో కనపడుతోంది కదా, కళ్ళతో చూస్తున్నాగా, మన కంటికి కనపడుతోంది. సాటి తెలుగువాడు పైకొస్తుంటే తెలుగువాడు సహించలేడు. అందువల్లే తెలుగు జాతి ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండగలిగిన అనేక లక్షణాలు ఉన్నాయి తెలుగు జాతికి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంత కుండకి ఆ చిన్న చిల్లి ఉంది, సాటి తెలుగువాడు పైకి రాకూడదు అనేటటువంటి ఒక లక్షణ. ఆ చిల్లితో మొత్తం అంతా పైకి వెళ్ళిపోతాయి, కారిపోతాయి. అందుకే హ్మ్. మనం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయమ్మా. తెలుగు వాళ్ళకి రావాల్సినటువంటి గుర్తింపు రాకుండా అడ్డుపడ్డ వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే అడ్డుపడ్డ వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. అయ్యో చాలా చరిత్ర ఉంది దానికి. అందువల్ల చెప్తున్నా, పట్టించుకోనక్కర్లేదు, ఎలాగో అడ్డం పడతారు. వీలైతే అటువంటి దుర్లక్షణం మనకి లేకుండా, మన వాళ్ళకి లేకుండా వీలైనంత మందిలో ఈ దుర్లక్షణం పోయేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఎస్, దిస్ ఇస్ అ బెటర్ ఐడియా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.